బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంకొద్ది గంటలు, ఇంకా చెప్పాలంటే ఇంకొద్ది నిమిషాలు, ఇంకా చెప్పాలంటే ఇంకొద్ది క్షణాలు మాత్రమే మిగిలింది చంద్రగ్రహణం. మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. భాద్రపద పౌర్ణమి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణంగా మాట్లాడుకోవడం జరుగుతోంది. బ్లడ్ మూన్ గా ఎరుపు రంగులో కనిపించబోతున్నాడు చంద్రుడు. శతభిష నక్షత్రం కుంభరాశిలో గ్రహణం ఏర్పడబోతోంది. రాత్రి 9:56 ఈ గ్రహణం ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. 1:26 వరకు గ్రహణం ఉంటుందంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. 3:30 పాటు ఈ గ్రహణం కొనసాగబోతోంది. రాత్రి 11:42 గ్రహణ మధ్యస్థ కాలం. దేశమంతటా కనిపించబోతోంది గ్రహణం. దేశవ్యాప్తంగా ఆలయాలకు సంబంధించి మూసివేస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది, మరి ముఖ్యంగా ఎందుకు ఇంతవరకు ఎన్నో గ్రహణాల గురించి మాట్లాడుకున్నాం, కానీ ఈ బ్లడ్ మూన్ గురించి ఎందుకు అంత ఒక రకంగా చెప్పాలంటే ఒక పానికింగ్ సిచ్యువేషన్, ఒక భయానక సిచ్యువేషన్ లా మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిజంగా అంత భయపడవలసిన సందర్భమా? అంతలా భయపడాలా? అటువంటి పరిస్థితులు ఉన్నాయా? మరి ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది? ఇటు సైన్స్ చెబుతున్న మాటలకి, జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న మాటల్ని రెండింటి వర్షాన్ని వివరించే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. ఈ నేపథ్యంలో జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది? అసలు ఇంతకీ ఎన్ని గంటలకు ఇది ప్రారంభం కాబోతోంది, అంటే గ్రహణం ప్రారంభం కాబోతోంది, ఏ టైం కల్లా భోజనం చేయాలి, ఈ అంశాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఆ టైంలో తినాలా వద్దా? జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది? జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న అంచనాలేంటి? ఎందుకు అంత భయం పడుతున్న సందర్భం? మరి ముఖ్యంగా ఇటు విపత్కర పరిస్థితులు ఎదుర్కోబోతుందా దేశం? ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా అటువంటి పరిస్థితులు ఉంటున్నాయా? మరిన్ని ఉపద్రవాలు ఎదురు కాబోతున్నాయా? ఈ రక్తచంద్రుడి కారణం ఏంటి? నేరుగా చూస్తే ఏం జరుగుతుంది? ఇవన్నీ కూడా మాట్లాడుకోబోతున్నాం. మనతో పాటు ప్రముఖ పండితులు శివకుమార్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివకుమార్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్కారం. శివకుమార్ గారు, ఎందుకు ఎప్పుడూ లేనంత బ్లడ్ మూన్ అని అంటే? ఎందుకంటే మనం వాటిని పాటిస్తుంటాం కాబట్టి. మరి గ్రహణం గురించి భయపడాలా వద్దా అంటే, ఆ గ్రహణంలో ఏ నక్షత్రంలో అయితే, ఏ రాశిలో అయితే ఆ గ్రహణం సంభవిస్తుందో ఆ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. దానికి తగినటువంటి పూజా పునస్కారాలు, ఆ గ్రహణం చూడకపోవడము, ఇవి చేస్తే మంచిదని అంతే. అంతేగాని గ్రహణం సంభవించడం వల్ల వారికి ఏదో ఇదైపోతుంది, అదైపోతుంది, రకరకాల టీవీలో ఒక 10 రోజులు 15 రోజుల నుంచి అనేక మంది అనేక రకాలుగా చెప్తూ ఈ వినడం వల్ల ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి భక్తులందరూ కూడా, జనాలందరూ కూడా, అంటే ఎవరు భక్తులు అవుతారు, ఎవరు అంటే దీన్ని విశ్వసించేవాళ్ళు, ఈ ఆధ్యాత్మికంగా ఉండేటువంటి వారు, సనాతన ధర్మాన్ని గౌరవించేటువంటి వారు మాత్రమే దీన్ని మనం పరిగణలోకి తీసుకుంటారు, నమ్ముతారు. వారు ఏం చేయాలి అంటే భయపడాల్సిన పని లేదు.